30వ అధ్యాయము 7వ వచనం. ఐదు వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరుకుంటూ గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఏంటంటే ఇది హల్లెలూయా. ఐగుప్తులు ఎక్కడుంటారు? వీళ్ళంతా కూడా లోకపరమైన జీవితం. దేవుడికి స్తోత్రం. ఏముంటది లోకంలో? ముచ్చట్లు కదా. ఎక్కువ ముచ్చట్లు పెట్టేటోళ్ళని ఏమంటారు? గప్పాలు మారిలు అంటారు కదా. అందరూ అనరా? మనం అనడానికి ముందే దేవుడి ఆల్రెడీ రాసి పెట్టింది. ఏమంటుంది ఇక్కడ? దేవుడికి మహిమ కలుగుగాక. గప్పాల మారి అని దానికి పేరు పెట్టించున్నారు. అయితే మరి మనం ఏం చేయాలి? దేవుడికి మహిమ కలుగుగాక. లోకం ఆ విధంగా ఉంటే మనం ఏ విధంగా ఉండాలట? 8వ వచనం చూద్దాం. రాబో దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షాత్ముగా నుండినట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దానిని రాసి గ్రంథములో లిఖింపుము. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏం చేయాలంట? వాక్యం చదువుకొని దేవుడు ఏం మాట్లాడుతున్నా ప్రతి పూట మనం తీసుకొని రాసుకొని, లోకం ఒక తీరైతే మనం ఒక తీరు వెళ్ళాలంట. దేవుడికి స్తోత్రం. లోకం వేరు, మనం వేరు. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పోడు. మరి ఆ గొప్పోడి కార్యాలు ఏంటివో, ఆ గొప్ప గొప్ప క్రియలు మన జీవితాలలో ఏంటివో చూద్దాం. యెషయా 29వ అధ్యాయము 17వ వచనం. యెషయా 29వ అధ్యాయము 17వ వచనం. ఇంకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును. దేవునికి మహిమ కలుగుగాక. ఇది ఎంచబడాలంటే మరి మనం ఏం చేయాలి? హల్లెలూయా. లోకంలో నుంచి వేరుపరచబడాలి. లోకంలో నుంచి ఆ ముచ్చట్ల దగ్గర నుంచి, ఆ పనికిరాని పనుల దగ్గర నుంచి ఏం చేయాలంట? వేరు పడి ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యము విందురు. దేవుడికి మహిమ కలుగుగాక. ఏం చేస్తారంట? దేవుడికి మహిమ కలుగుగాక. వాక్యం చదవనోళ్ళు, వాక్యం చూడనోళ్ళు, వాక్యము వినబడనోళ్ళు, చెవులు వినబడకపోయినా కూడా ఏమైతారంట? ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యమును విందురు. అంధకారము కలిగినను, గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకా లోకపరంగా నాకు ఏది కూడా లేదు, చెవులు వినబడట్లే, కళ్ళు కనిపించట్లే, అసలు నా పరిస్థితి ఏంది, నా బ్రతికేంది అనుకున్నా ఆలోచించే లోకం వేరు, మనం వేరు. దేవుడు ఒకటి మాట అంటుంది. ఏమంటారు? గుడ్డి వారి కన్నులు తెరవబడతాయి అంటే, చెవిటి వారికి చెవులు ఎప్పుడు వినబడతాయి? హల్లెలూయా. ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యము విందురు. వినాలి. దేవునికి స్తోత్రం. చదవాలి, మనం ఆస్వాదించుకోవాలి. వాక్యం ఎప్పుడైతే మన జీవితాలలో పనిచేస్తుందో దేవాది దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్న 19వ వచనం చూద్దాం. యెషయా 29వ అధ్యాయము 19వ వచనం. ఆమేన్. మనుషులలో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఎవరు ఆనందిస్తారు? డబ్బులు ఉంటే ఆనందిస్తారు కదా, సంతోషిస్తే ఆనందిస్తారు. కానీ ఈ బీదలు ఎవరంట? యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఎవరు బీదవాళ్ళు? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. వాక్యం లేక, వాక్యంతో ఉండక వాళ్ళు కూడా దేవుని బిడ్డలని చెప్పుకున్న తర్వాత దేవుడు ఒక విజయాన్ని అనుగ్రహిస్తున్నట. మనుషుల్లో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. వీళ్ళు ఆనందించేటప్పుడు ఏమొస్తుందంట? 20వ వచనంలో